అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హైడ్రా అధీనంలో బతుకమ్మ కుంట ఉంది అనే సంకేతాలన్నింటినీ కూడా తీసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో కుంటకి ఉన్న నేమ్ బోర్డ్స్ ని ఇప్పుడు హైడ్రా తొలగిస్తోంది. ప్రభుత్వ భూమిగా దాన్ని గుర్తించి గతంలో ఈ కుంటని అభివృద్ధి చేసింది హైడ్రా. అక్కడ చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్ లాంటి అనేక ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించింది. అంతేకాదు ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని ప్రజలకు అంకితం కూడా చేసేలాగా చేసింది హైడ్రా. మొత్తం 7 ఎకరాల విషయమై కోర్టులో మాత్రం వివాదం నడుస్తూ ఉంది. అయితే ఈ కుంట స్థలం తనది అంటూ ఎప్పటి నుంచో ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వాదిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే దాన్ని డెవలప్ చేశారు అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా పేరుని తీసేసేయాలి అంటూ ఆదేశిస్తూ 3 వారాల గడువిచ్చింది హైకోర్టు. అయితే హైకోర్టు ఆదేశాలపై హైడ్రా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. సో సుప్రీం ఆర్డర్స్తో బతుకమ్మ కుంట దగ్గర ఇప్పుడు పేర్లు, హైడ్రాకు సంబంధించిన శిలా ఫలకాలన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బతుకమ్మ కుంట విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ఆర్డర్ ఇచ్చింది. హైడ్రా అంబర్పేటలోని కుంటను డెవలప్మెంట్ చేసేందుకు గతంలో సిద్ధమైంది. మా ల్యాండ్ లోకి వచ్చి కుంట కింద చూపించడానికి హైడ్రా ప్రయత్నిస్తున్నట్టు కోర్టుకు వెళ్లారు. అప్పుడు లోయర్ కోర్టుకి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి జనవరి 10, 2025 లోయర్ కోర్టులో సివిల్ సూట్ వేశాడు సుధాకర్ రెడ్డి. ఈ సివిల్ సూట్ లో హైడ్రాకు వ్యతిరేకంగా పర్మనెంట్ గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. లోయర్ కోర్టులో టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఈ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. సో అక్కడ జూన్ 12, 2025 హైకోర్టు ఈ ల్యాండ్ కు సంబంధించి మొత్తం స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. సో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా సరే హైడ్రా బతుకమ్మ కుంట అంటూ పేరు పెట్టి డెవలప్మెంట్ చేస్తుందంటూ సుధాకర్ రెడ్డి గతంలో ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టులో పూర్తిగా మరోసారి కేసు వేశారు. మార్చి 17, 2024 హైకోర్టులో గతంలో ఆ భూమి ఎలా ఉందో అలాగే ఉంచాలి అని చెప్పి హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు హైకోర్టు ఒకటి స్పష్టంగా చెప్పింది హైడ్రాకి, హైడ్రా ఆనవాళ్ళు కానీ అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టిన గిల్స్ కానీ అన్ని తొలగించాలని ఇట్లు తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఇవన్నీ తొలగించడానికి హైడ్రాకు దాదాపు 1 నెల రోజులు టైం ఇచ్చింది. అయితే ఈ ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఇటు హైడ్రా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు ఈ రోజు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన ఆర్డర్ నే పాటించారు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో సో హైకోర్టు ఆదేశాలను పాటించడానికి 3 వారాల సమయం ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే బతుకమ్మ కుంట దగ్గర ఏదైతే ఫెన్సింగ్ కావచ్చు, హైడ్రా బోర్డులు కావచ్చు, వీటినన్నిటిని కూడా ఈ కొద్దిసేపటి క్రితం కూడా మొత్తం తొలగించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఎంతో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బతుకమ్మ కుంటను ప్రారంభించారు. సో ఇది ప్రైవేట్ భూమి. దీన్ని బట్టి సుధాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందని అర్థం చేసుకోవచ్చా? అండ్ లోపల ఆల్రెడీ ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్లు కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ వాటి విషయంలో కూడా ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చిందా కోర్టు? హైడ్రా నుంచి వస్తున్న మనకు సమాచారం ప్రకారం సుప్రీంకోర్టులో మరొక కేసు వేసేందుకు, అంటే టోటల్ ఎవిడెన్స్ తో కేసు వేసేందుకు ఇటు హైడ్రా సిద్ధమైంది. దాంతో పాటుగా ఇప్పుడు మీరు అడిగినట్టుగా లోపల ఏదైతే చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, పార్కులు ఏదైతే ఏర్పాటు చేశారో అవన్నిటిని కూడా ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా ఇటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన జిమ్ములు కావచ్చు, హైడ్రా బోర్డులు కావచ్చు, సైన్ బోర్డ్స్ కావచ్చు, మొత్తం కూడా తొలగించాలని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇట్లు హైడ్రా సిబ్బంది కొద్దిసేపటి క్రితమే ఇటు కోర్టు ఆర్డర్ ని ప్రకారం కొన్ని తొలగించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తానికి 3 వారాల్లోగా మొత్తం అన్ని తొలగించాలని కూడా ఇప్పటికే కోర్టు తెలిపిన నేపథ్యంలో సో హైడ్రా అయితే పూర్తిగా అక్కడున్న ఏదైతే జిమ్ములు కావచ్చు, ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడున్న ఏదైతే శిలాఫలకాలు అవన్నీ తొలగించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.